హాయ్ ఫ్రెండ్స్, ఈ వ్యాలంటైన్స్ డే రోజున బార్బన్ బిస్కెట్ని యూజ్ చేసి టేస్టీ అయిన చాక్లెట్ కేక్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా బార్బన్ బిస్కెట్లని ఒక మిక్సీ జార్లో వేసేసుకుని వీటిని మెత్తడి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలాగా మెత్తగా అయిన ఈ పౌడర్ని ఒక వెడల్పాటి బౌల్లో వేసేసుకుని కాచల్లార్చిన పాలు కానీ పచ్చిపాలను కానీ మీ దగ్గర అవైలబుల్గా ఉన్న పాలని ఒక కప్పుడు వేసుకోవాలి. ఇలా వేసేసుకుని ఈ మిశ్రమాన్ని ఒకసారి గరిటెతో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం టైట్గా అనిపిస్తే ఇంకొన్ని పాలు వేసుకుని వీటిని ఈ విధంగా గరిటె జారుడులాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగానే గరిటె జారుడుగా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. నేను సన్నగా కట్ చేసిన జీడిపప్పుని బాదం పప్పుని వేస్తున్నాను. ఇలా వేసేసుకుని వీటన్నిటిని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఒక ఈనో ప్యాకెట్ని వేస్తున్నాను. ఈ ఈనో ప్యాకెట్ వేసుకోవడం వల్ల కేక్ చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తుంది. అందుకని ఈనో ప్యాకెట్ వేసాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని మొత్తం అంతా కలిసిలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి పక్కన పెట్టేసుకోండి. తర్వాత కేక్ మోల్డ్ తీసుకుని దీంట్లోకి బటర్ పేపర్ని వేసేసుకుని మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత దీనిపైన జీడిపప్పుని బాదం పప్పుని సన్నగా కట్ చేసేసుకుని వేసుకోండి. లేకపోతే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. కలర్ఫుల్గా ఉండే ఎండు కొబ్బరిని కూడా వేస్తున్నాను. ఇదంతా వేసేసుకున్న తర్వాత దీన్ని 2 సార్లు ఈ విధంగా ట్యాప్ చేయాలి. ఈ విధంగా ట్యాప్ చేసేసుకుని ప్రీహీట్ చేసిన కుక్కర్లోకి వీటిని మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని పెట్టేసుకుని మూత పెట్టేసుకుని 15 నిమిషాలు దీన్ని కుక్ చేయాలి. 15 నిమిషాల తర్వాత తీసి చూస్తే చాలా ఫ్లఫీ అయిన చాక్లెట్ కేక్ తయారవుతుంది. దీన్ని టూత్పిక్ తోటి చెక్ చేసుకోండి. చూసారా ఏ విధంగా అంటుకోలేదు. దీన్ని ఒక ప్లేట్ని ఉల్టా చేసుకుంటే టేస్టీ అయిన చాక్లెట్ కేక్ తయారవుతుంది.